1,00,000 కోట్లకు పైగా సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందించారంట. ఎక్కడ అందించారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో నిరంతరం నీళ్ళు ఎత్తిపోసే పథకం తప్ప ఏ పథకం అన్న కంటిన్యూ అవుతుందా? 3.5 లక్షల మంది వస్తారని అంచనా, తరలిస్తారని అంచనా. 3.5 లక్షల మంది తరలించాలని టార్గెట్. అది కదా మీరు చెప్పాల్సింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైటు, మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైటు, అక్కడి నుంచి స్పెషల్ చేపలు, 6,000 మంది పోలీసులు బందోబస్తు, 3,857 బస్సులు. దోచుకుంటున్నారు, దుబారా చేస్తున్నారు. ఒక పక్క దోపిడీ, ఒక పక్క దుబారా. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి వదిలిపారు. ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుంటే అక్కడికి వెళ్ళి మీరు పండగ చేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషను ఒకసారి గమనించండి. ఇలాంటి పాలకులు ఉండటం నిజంగా మన రాష్ట్రంగా దేశం చేసుకున్నటువంటి దురదృష్టం.